ఇప్పుడు చెప్పండి, జెర్సీ పాలకు దేశవాళీ ఆవు పాలకు నక్కకు నాగలోకానికున్నంత తేడా లేదా? అందుకే ఆనాడే వేమన చెప్పారు, గంగి గోవు పాలు గరిటెడైనను జాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను జాలయా, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అంటే గంగి గోవు పాలు, స్వచ్ఛమైన గంగి గోవు మాత్రమే గంగి గోవు, అవి గరిటెడు తాగినా చాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అని ఆనాడే వేమన చెప్పారు. అంటేనే మరి ఆనాటి ఎంతో మంది కవులు చెప్పిన ఇలాంటి విషయాలను మనం ఎలా వదిలేస్తూ వచ్చాం? అలాగే ఇంకొక విషయం, భారతదేశంలో ఆనాటి రాజులు ఒక ధర్మం 4 పాదాల మీద వెళ్ళడానికి, దేశం తమ ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవాళ్ళో మీకు తెలుసా? తెలియాలి. ప్రతి ఒక్కళ్ళు మనం దీని గురించి మాట్లాడుకోవాలి. రాజులు తమల్ని ఏ శత్రువు వచ్చి చంపేసినా సరే తమ రాజ్యంలో ఉన్న సంపద ఆ శత్రువుకి దక్కకూడదు, కనీసం కొంతైనా సరే నా రాజ్య ప్రజలకు దక్కాలి అని దేవాలయాల్లో లోపల ఇలానే వాటిని ఏమంటారు, లంకి బిందులు పెట్టారు అనే అత్యంత సంపద ఉందని చెబుతూ ఉంటారు కదా. ఆ సంపదని దాచిపెట్టి అక్కడ భయంకరమైన కాలకూట విష నాగులను రక్షణగా పెడుతూ ఉండేవాళ్ళు. ఆ సంపద ఏదో ఒక రోజు తమ ప్రజలకే దక్కాలి అని భావిస్తూ అలా దేవాలయాల నిర్మాణం చాలా చోట్ల జరుపుతూ ఉండేవాళ్ళు. అలాగే దేవాలయాలకి నిత్య పూజలు జరుపుతూ ఉండేవాళ్ళు. దేవాలయాల్లో దీపం ద్వారా, నిత్య పూజల ద్వారా, అక్కడున్న సద్బ్రాహ్మణుల వేద పఠనం ద్వారా దేశం మొత్తం సుభిక్షంగా ఉండగలుగుతుంది అని రాజులు ఏం చేసినా దేవాలయాల నుంచే చేసుకుంటూ వచ్చారు. అలాగే ప్రజలంతా బాగుంటారు కాబట్టి అక్కడ కొన్ని దానాలు జరుగుతూ ఉండేవి. అంటే దేవాలయాలకి సంపద దానం, దేవాలయాలకి భూదానం, దేవాలయాలకి గోదానం, అక్కడున్న బ్రాహ్మణులకి కొన్ని గ్రామాల దానం. ఈ విధంగా రాజులు ఈ సంపదని కాపాడుకుంటూ వచ్చారు. అప్పుడే ధర్మం 4 పాదాల పైన నడుస్తుంది అని వాళ్ళు నమ్మేవాళ్ళు. దేశం అంటే భూమి పైన ఉన్న మనుషులు మనంతా. అలా దేవాలయాలకి రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ఈ రెండిటికి కూడా ఒక లింక్ ఉండేది. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ఇదే దేవాలయాల్లో మన విషపు ఆహారం తింటున్నాం. ఇదే దేవాలయాల్లో ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం, వీటన్నింటినీ అనుసరిస్తూ ఉండడం ద్వారా, అక్కడ గోవులు కూడా ఉండడం ద్వారా, అంటే అక్కడి ఆహారం, అక్కడి పద్ధతులు, అక్కడి సాంప్రదాయం, అక్కడి వేదం, ఇవన్నీ కూడా దేవాలయాల్లో ఏం జరుగుతుందో రాజ్యంలో కూడా అదే జరుగుతుంది. అంతేగాని రాజ్యంలో జరిగేది దేవాలయాల్లో కాదు. కాబట్టి దేవాలయాలు అనేవి ప్రశస్తమైనవి. మనిషి బతుకు జీవన విధానానికి ప్రతీకలే దేవాలయాలు. అదే దేవాలయాల్లో మనం విషం కలిపి పెడుతున్నాము అంటే గనక ఇక రాజ్యం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారో ఇట్టే చెప్పేలేమా? దేవాలయాలని ఆ మధ్య వచ్చిన తురుక్స్ ఏం చేశారు? మన దేవాలయాలను బద్దలు కొట్టారు. మన సంపదని దోచుకుపోవడానికి, మన నమ్మకాన్ని కూడా దెబ్బతీయడానికి కొట్టిన దెబ్బే దేవాలయాల మీద దాడి ఆనాడు. ఇంకొకరు వచ్చారు, మన పురోహిత జ్ఞానాన్ని ప్రశ్నిస్తూ వేదం పలికే నోటికి తాళం వేస్తూ వచ్చారు. వేదం ప్రతిధ్వనించినప్పుడు ఆ సౌండ్ సిస్టమ్ ద్వారా గెలాక్సీలో మన గ్రహాలు సక్రమంగా తమ ఆర్బిటేషన్లో అవి ఉంటాయి అని, అలాగే మనిషి మెదడు యాక్టివ్ అవుతుందని చెబుతూ వచ్చారు. అలాగే గాయత్రి మంత్రం 24 బీజాక్షరాలు మనిషిలోని 24 గ్రంథుల పైన పనిచేస్తూ ఉంటాయి అని స్వయంగా నాసా అమెరికన్ సైంటిస్ట్ డాక్టర్ హోవార్డ్ స్టీన్ గ్రిలే చెప్పారు. మన గాయత్రి మంత్రం పైన ఆ ధ్వని వల్ల కొన్ని రోగాలు కూడా ఎలా నయం కాగలవో కూడా ఆయన చెప్పారు. అప్పుడు నిజానికి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఎక్కడో ఉన్న నాసా సైంటిస్టు గుర్తించారు, కానీ ఇక్కడ ఇదే దేశంలో పుట్టిన మన వేదాలని, మన మంత్రాలని మనం మర్చిపోతున్నాం. అలాగే దేవాలయాల ప్రాశస్త్యాన్ని కూడా మర్చిపోతున్నాం. అదేదో టూర్ లాగా వెళుతున్నాం తప్ప అక్కడ మనం ఎందుకు వెళుతున్నాం, దేనికోసం వెళుతున్నాం, ఆ స్థలం యొక్క పవర్ ఏంటి, అక్కడ పెట్టే ఆహారం పవర్ ఏంటి, ప్రసాదం ఇంతే ఎందుకు ఇస్తారు, ప్రసాదం ఇంతెందుకు మనం తినాల్సిన అవసరం ఉండదు, ప్రసాదం విశిష్టత ఏంటి, ఎలాంటిది కలిసి ఉంటుంది, అలాంటిది ఆహారంగా మనం ఎలా పాటించాలి అన్న ఇలాంటి ధర్మాలన్నింటినీ కూడా మనం మర్చిపోతూ వచ్చాం. అలాగే మన మీద, మన ధర్మం మీద, సనాతనం మీద కొట్టడం అంటే మన జీవన విధానాన్ని కొట్టడమే. మన జీవన విధానాన్ని కొడుతూ వచ్చారు ఆనాడు వాళ్ళైనా, ఆ తర్వాత వచ్చిన ఇంకొకరైనా సరే. పదే వాళ్ళ పేర్లు మాట్లాడడం కూడా ఇష్టం లేకుండా ఉంది. నిజానికి అసలు సైన్స్ అంటే ఏంటో తెలుసా? సైన్స్ అంటేనే సనాతనం, సనాతనం అంటేనే సైన్స్. అలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మన అలవాట్ల మీద దెబ్బ కొట్టారు, మన సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టారు, మన ఆవును కూడా దెబ్బ కొట్టారు.
ఇంత ఆరోగ్యమైన ఆ ఆవు పాలు తాగే భారతీయులు ఇంత తెలివిగా దృఢంగా ఉన్నారు కాబట్టి ఆ ఆవుని కామధేనువు అనుకుంటున్నారు. ఆ ఆవును కోరితే ఏమైనా ఇవ్వగలదు అని అనుకున్నారు కాబట్టి ఏదైనా ఇవ్వగలిగింది ఆవు అయినప్పుడు ఆవుతోనే వీళ్ళు జీవనం చేసుకున్నారు కాబట్టి అని ఆ ఆవు మీద కన్నేసిన వాళ్ళు ఆవు పాలు తాగే కంటే ఆ ఆవునే కోసుకు తింటే పోలా అనుకుని అప్పటి నుంచి హిందువులు ఎంత మొత్తుకున్నా, హిందువులు ఎంత వేడుకున్నా ఆ ఆవునే తింటూ ఉన్నారు. ఈనాటికి కూడా అది జరుగుతుంది. మనల్ని కాపాడడానికి భూమిపైన మన కళ్ళ ముందు తిరిగే మన తల్లి లాంటి ఆవుని, మన ప్రత్యక్ష దేవతని ఎవడో ఎక్కడి నుంచో వచ్చి తింటుంటే, అది కూడా దేశవాళీ ఆవుని మాత్రమే లొట్టలేసుకుని తింటుంటే మనం ఏమీ పట్టించుకోకుండా, ఏమీ పట్టకుండా బతికేస్తున్నాం. ఇక్కడి దాకా ఇవన్నీ పట్టించుకోకుండానే వచ్చేసాం. అసలైన ఆవుని కాపాడడం వదిలేసి ఇంట్లో ఫోటో ఆవులు పెట్టుకుని పూజ చేసుకుంటూ సరిపెట్టేస్తున్నాం. ఇంకొందరు మన మేధావులు బర్రె నల్లగా ఉందని, బర్రె పాలు శ్రేష్టం కాదా, ఆవు తెల్లగా ఉంటుందని మాత్రమే ఆవు పాలు శ్రేష్టమా అంటూ కొన్ని కొత్త భావజాలాన్ని తీసుకురావడంతో సమాజం కూడా ఒక రకమైన డైలమోలో పడిపోయింది. అలా ఆరోగ్యాన్ని వదిలిపెట్టి నాలుకకు రుచించే, నాలుకకు నచ్చే ఆహారాన్ని మాత్రమే ఎక్కడ పడితే అక్కడ, ఏ ఆహారం అంటే ఆహారం, విషపూరిత ఆహారాన్ని మన కడుపులో వేస్తున్నాం. అలాగే బతికేస్తున్నాం. ప్రతి ఆహారంలో కల్తీ కల్తీ కల్తీయే రాజ్యమేలుతుంది. రోడ్ల మీద అడుగడుగునా వెలిసిన ఫుడ్ స్టాల్స్ వల్ల ఎన్ని భయంకరమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నామో తెలుసా? రోజుకి పెరుగుతున్న క్యాన్సర్ కేసులు. ఒకప్పుడు గడప గడపకు థైరాయిడ్ ఉండడం సహజమే అనుకుంటూ వచ్చాం, దాన్ని సరిపెట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు గడప గడపకి కూడా క్యాన్సర్ గడ్డ ఈ రోజు ప్రతి గడప గడపకి మొదలైంది, ప్రతి ఇంటిని తాకుతుంది. ఈ కల్తీనే క్యాన్సర్ గడ్డల రూపంలో మనిషి లోపల కూర్చొని కుటుంబాలని వెంటాడి చావు వరకు తీసుకువెళ్లేలా కబళిస్తోంది. ఈ కల్తీ ఆహారం వల్లే 8-9 ఏళ్లకే లోకం తెలియని చిట్టి తల్లులు మెచ్యూర్ అయిపోతున్నారు. ఈ హార్మోన్ల సమస్యలతో ఆడపిల్లలకి వయసుతో పాటుగా గడ్డాలు, మీసాలు కూడా పెరుగుతున్నాయి. అనేక మందిలో పెళ్ళయి ఎన్నాళ్ళైనా సరే పిల్లలు పుట్టక అనేక మంది మహిళలు డిప్రెషన్లో పడిపోతున్నారు. ఇక అబ్బాయిల్లో కూడా ఇదే పరిస్థితి. స్పర్మ్ కౌంట్ సరిగ్గా లేక, సరైన వయసులో పెళ్లిళ్ళు కాక, పిల్లలు పుట్టక పూర్తిగా డిప్రెషన్లో పడిపోతున్న మన నేటి బలమైన సమాజంలో ఉన్న యువత, ముఖ్యంగా పురుషులు ఇలా డీలా పడిపోతుంటే ఏంటి భావి భవిష్యత్తు అర్థం కాకుండా మొదలైంది. ఇంకా భయంకరం ఏంటంటే పెరుగుతున్న లింగ మార్పిడులు కూడా ఇక్కడ పెను ప్రమాదంగా మారాయి. అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా మార్చేసుకుంటున్నారు. చాలా ఈజీగా ఆపరేషన్లు చేయించేసుకుంటున్నారు. అలాగే పెరిగిపోతున్న హోమోసెక్స్, ఇది కూడా మన సమాజంలో సైలెంట్గా రాజ్యమేలుతుంది. నిజంగా ఇలాంటివన్నీ మాట్లాడడం ఒక దౌర్భాగ్యం. కల్తీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ చెబుతున్నాను.